హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా ఇంట్లో చిక్కుడు గుడాలు చేసుకుంటున్నామండి. చూడండి, చిక్కుడు గుడాలు మా ఇంట్లో పోయిన సంవత్సరం చిక్కుడు తీగకి చిక్కుడుకాయలు బాగా వచ్చాయండి. ఇప్పుడు మేము అవి చిక్కుడు గుడాలు చేసుకుంటున్నాము. ఈరోజు మా టిఫిన్ అదే అండి. చూడండి, మమ్మీ అయితే తాలింపు వేస్తున్నారు. చిక్కుడు గుడాలు ఆయిల్ పోసారు. ఇప్పుడు చిక్కుడు గుడాల తాలింపుకి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: ఎండుమిర్చి, ఆనియన్స్, ఇవన్నీ. చూడండి, మమ్మీ చేస్తున్నారండి. ఇప్పుడే స్నానం చేసి వచ్చింది మమ్మీ. ఈరోజు టిఫిన్ లేట్ అయిందండి. ఈరోజు టిఫిన్ లేట్ అయిందనమాట. చూడండి, చిక్కుడు గుడాలు ఫస్ట్ ఆయిల్ పోసి కొంచెం ఎండుమిర్చి వేసింది, తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేస్తుందండి. చిక్కుడు గుడాలు చిక్కుడు గింజలు మంచిగా కడుక్కొని ఒక రోజంతా నైట్ నానబెట్టుకోవాలండి. పొద్దున తీసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా పోయేటట్టు కారేటట్టు ఇట్లా బొక్కలు గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం పోయేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఇట్లా తాలింపు వేసుకోవాలన్నమాట. చూడండి, మమ్మీ అయితే ఆయిల్ పోసి కొంచెం ఎండుమిర్చి వేసి ఎల్లిపాయ వేసారు. ఇప్పుడైతే జీలకర్ర వేస్తుంది. వాసన వస్తుందండి, జీలకర్ర వాసన. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం, బాగుంటుంది టేస్ట్ గుడాలలో ఆనియన్స్ వేసుకుంటే. ఈరోజు మాకు టిఫిన్ ఇదేనండి. లేట్ అయిపోయింది ఈరోజు కొంచెం టిఫిన్ చేసుకునేసరికి. చాలా లేట్ అయిందనమాట. మమ్మీ కొంచెం కళ్ళు తిరుగుతున్నాయా అంటే గబగబా నేను అన్నీ కట్ చేసి ఉంచా, కానీ మమ్మీ కొంచెం స్నానానికి వెళ్ళారు. చూడండి, సురుసురు అని సౌండ్ వస్తుంది. నమ్మక్ వేసా అమ్మ, నమ్మక్ దాలి మమ్మీ, దాలిం నమ్మక్ దాలిం నై బరాబర్ హై. మై చక్కగా దేకి నమ్మక్ బరాబర్ హై. చూసారండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఏం లేదండి, కొంచెం చిక్కుడు గుడాలు నైట్ నానబెట్టేసేసి పొద్దున్నే కడుక్కొని మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకోవాలి. ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక జల్లిగిన్నెలో వేసేస్తే మొత్తం వాటర్ అన్ని కారిపోతాయి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు అవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ అండి. అన్నీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందని మమ్మీ కూడా చెప్తుందండి. షేక్ సకీనా యూట్యూబ్ ఛానల్ అండి మాది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చివరిలో కొంచెం కొత్తిమీర జల్లుతుంది అనమాట మమ్మీ. గుడాలు అయితే అయిపోయినాయండి, అయిపోవడానికి వచ్చేసింది. उधर चूल्हा चूल्हा रखो, स्लिम में रखो, उधर रखो. इधर कद्दू बघारेंगे, उधर रखा मीठा. चूल्हा चूल्हा ये चूल्हा चूल्हा को ये उधर शिफ्ट करेंगे. छोटा कर अब इधर कद्दू लगाएंगे. ठहरो, नहीं बंद करी.
ఇటైతే ఇప్పుడు మేము కొంచెం సొరకాయ తాలింపు వేసుకుందాం అనుకొని ఈరోజు మా ఇంట్లో సొరకాయ కర్రీ అండి. మెంతుకూర, ఉల్లికాడలు వేసి మంచిగా సొరకాయ కూర అయితే మమ్మీ చేస్తుంది ఈరోజు. पानी खतरा है अभी दाल बोली क्या नहीं होता वो बस होता था इधर जरा रे पानी पानी करती చూడండి అండి సొరకాయ కర్రీలోకి ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగోండి సొరకాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లికాడలండి. ఉల్లిపాయలు పచ్చి ఇక్కడైతే మెంతికూర ఉందండి. మెంతికూర వేసి ఉల్లికాడలు వేసి సొరకాయ కర్రీ చేసుకుంటాం. మెంతికూర వేసి ఉల్లికాడలు వేసి చేస్తే సొరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చలికాలం కదండి, మెంతికూర ఫ్రెష్గా వస్తుంది, ఉల్లికాడలు కూడా బాగా వస్తాయండి. अदरक लहसुन पेस्ट भी है दाम वो ज़रा पानी डाल को पीस सकते आज नहीं होता नमक डाले नहीं डाले మమ్మీ ఇప్పుడే స్నానం చేసి వచ్చిందండి. हल्दी नहीं डाली ना हमने, यहाँ से हल्दी मेंथाक नहीं डाली ना नहीं ऊपर डालना दम से डाल कर रखिए छोड़ दे बर्तन का क्या होना अरे मिर्ची ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. బస్ मिर्ची में नहीं है हल्दी कब डालते तो वो देखो बात नहीं आ रहा समझ आ रहा ఉల్లిగడ్డలు రెడీ అయినాయమ్మా. దీంట్లో వేయండి నాకు కొంచెం టేస్ట్ చూడండి కొంచెం స్పూన్తో మీరు. टाइम हो जाता है ये बना
ఉల్లిగడ్డలు అయితే రెడీ అయిపోయినాయండి. బాగుంటాయి. సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కోడికి చేసిన వచ్చాయి చాలా బాగుంది. కుంకుమలు ఇంత బంకర్ కుతారదే. టేస్ట్ వచ్చాయి. साल के बराबर साल के बढ़िया साल बढ़िया आए तक रुके ఉప్పు వేసేసింది. ఇప్పుడు మనకి ఉప్పుతో పని లేదు. కొంచెం సొరకాయలు అయితే మగ్గినాయండి. హల్దీ కప్ దాల్ది పసుపు తాలింపులో వేసుకోవచ్చు, ఇట్లా మధ్యలో కూడా వేసుకోవచ్చు అండి. ये ताज कई रखती है, थोड़ा रख लेना जल्दी कट धीमा कर दो, अच्छा रहता है। अभी बारह उड़ी मिर्ची पूरा डालना। हाँ दाल बस हो जाए। नहीं कहता होना कतो दाल लो नहीं तो हरी मिर्चा है ना, 3 ही डाली हरी मिर्चा. बस ఈరోజు అయితే మా ఇంట్లో చిక్కుడు గుడాలు సొరకాయ కర్రీ అండి. సొరకాయ మెంతుకూర ఉల్లికాడల కర్రీ అండి. ఇదైతే మధ్యాహ్నానికి నైట్కి అండి. ఇప్పుడు ఈరోజు టిఫిన్ అయితే మాది చిక్కుడు గుడాలండి. ఇదిగోనండి మెంతుకూర యాడ్ చేస్తున్నామండి. अच्छा प्लेट साफ करो, उसमें धनिया निकालेंगे, दम पूरा पे फिर ये कर इसको क्या नहीं होता था सेब इतनी लगी जल्दी पत्ती के చాలా బాగుంటుందండి. ఇట్లా సొరకాయలో మెంతుకూర ఉల్లికాడ ఆకులు వేసుకొని చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మొత్తం ఫుల్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మమ్మీ అయితే టిఫిన్ చేస్తా అంటుంది. సొరకాయ కర్రీ అయితే మగ్గుతుంది. ఇదిగోనండి మమ్మీ అయితే स्पून रख ले, कुर्सी लाती हैं, कुर्सी में बैठते कि ऐसा पकड़ ले जब तक सारा उनको बताते रहा ऐसे पकड़ ले, नको हला नहीं हलाती बेटा, तो ये बता ले, तेरा बर्तन बता ले ऐसे था कुर्सी लगाता था सब अच्छा मालिक मेरे बच्चे को खुशियाँ करो मालिक. మమ్మీ అయితే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తుందండి.
ఎలా ఉంది మమ్మీ? సూపర్ ఉందా? నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తా అండి. ఇదిగోండి, చాలా బాగుందండి. అయితే చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. बैठ बैठ खाओ, मैं मिला देते। चिंदी तेरा हाथ में चख ली। ఫ్రెండ్స్, మా చిక్కుడు గుడాలు రెడీ అయిపోయినాయి. మమ్మీ అయితే టిఫిన్ చేస్తుంది. అట్లాగే మెంతికూర, ఉల్లికాడ, సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్. షేక్ సకీనా 1000 యూట్యూబ్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.